హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలోని మీకు నేను లాస్ట్ టైం ఆల్రెడీ వీడియోలో చెప్పాను మీకు నేను. మనం షిరిడి టూర్ కూడా ప్లాన్ చేయబోతున్నాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను నేను ఆల్రెడీ మీకు. అలాగే మీరు కూడా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఆహ్, నేను ఆల్రెడీ షిరిడి వచ్చాను. షిరిడిలోనే రూమ్‌లో ఉన్నాను. ఈ రూమ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటని. అన్నీ చూపిస్తాను, ఏం ఇబ్బంది లేదు. 3 డేస్ ప్లాన్ చేశాను నేను. మామూలుగా దర్శనం చేసుకుందాం అని అనుకునే వాళ్ళు మాత్రం 2 డేస్, మహా అయితే 2 డేస్ కన్నా ఎక్కువ ఉండవసరం లేదు. 2 డేస్ సరిపోతుంది. కానీ నేను 1 డే టెంపుల్ చూడాలి. నెక్స్ట్ డే మొత్తం వీడియో తీయాలి, మీకు చూపించాలనే ఉద్దేశంతోటి నేను 3 డేస్ కూడా ఉంటున్నాను. నేను వైజాగ్ నుండి వచ్చాను. వైజాగ్ నుండి ట్రైన్‌లనేవి లేవు ఇప్పుడు. ఇప్పుడు లేవు. మొన్నటి వరకు మాత్రం ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ మాత్రం వీక్లీ 1 ట్రైన్ ఉండేది డైరెక్ట్ షిరిడీకి. బట్ ఇప్పుడు లేదది. మన్మడ అనే స్టేషన్‌కి దిగి అక్కడ నుండి ట్రైన్ మారాల్సొస్తది. అది మన్మడ స్టేషన్ కాకుండా వేరే హైదరాబాద్ వెళ్ళడం, లేదా విజయవాడ వెళ్ళడం, ఇటు నుండి ఎళ్లి రావాల్సొస్తది. ఆహ్, చాలా కంఫర్ట్‌గా ఉండేదేంటంటే మన్మడ వచ్చి, మన్మడ నుంచి అక్కడ ట్రైన్ అంటే నేనైతే మాత్రం మన్మడ తెల్లవారి 8:30 దిగాను. 8:30కే సేమ్ సాయినగర్ సాయినగర్ రైల్వే స్టేషన్‌కి ట్రైనుంది. బట్ అది కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వడం వల్ల నేను కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాను అక్కడికి. అంటే హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వడం వల్ల కరెక్ట్‌గా అందింది నాకు ఆ ట్రైను. దానివల్ల ట్రైన్ మీద వచ్చేసాను. ఒకవేళ మీరొచ్చే టైంకి మాత్రం రావాలని రూల్ లేదు కాబట్టి, ఒకవేళ దొరికితే ట్రైన్ మీద వచ్చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం ఔట్ సైడ్ అని మన్మడ రైల్వే స్టేషన్ నుండి ఔట్ సైడ్‌కి వచ్చేయండి. ఔట్ సైడ్‌కి వచ్చిన తర్వాత బస్సులు మాత్రం చాలా దొరుకుతాయి. డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాప్‌కి, అది మన షిరిడి బస్ స్టాప్‌కి మాత్రం తిన్నంగా వచ్చేయచ్చు, ఇబ్బంది లేదు. దానికైతే ఏం ప్రాబ్లమ్ లేదు. అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం రూమ్‌లు గట్టా అన్ని వీడియోలు చెప్తాను. మొత్తం చూడండి. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మళ్ళీ మిస్ అవుతారు. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో వచ్చేటప్పుడు మాత్రం ఇవన్నీ వీడియో మొత్తం క్లియర్‌గా చూస్తే మీకు అర్థమవుతది. నా ఒక్క వీడియో చూడాలని నా ఉద్దేశ్యం కాదు. చాలామంది వీడియోలు పెట్టారు. అవన్నీ చూసినప్పటికి మీకు కొంచెం ఒక ఐడియా వస్తది. షిరిడి వస్తే ఇవి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తది. ఓకేనా? స్టేషన్‌లో ఇప్పుడే దిగాను నేను. ఆటో పట్టుకొని వెళ్తున్నాను. స్టేషన్ నుండి గుడికి, టెంపుల్‌కి 4 కిలోమీటరు. ఆటోకి పర్ పర్సన్‌కి అయితే 50 రూపీస్ అలా తీసుకుంటారు. గుడి దాకా దిగబెడతారు. గుడికి దగ్గరలో చాలా రూమ్స్ ఉన్నాయంట. బట్ గుడికి దగ్గరలో రూమ్స్ బాగోవని విన్నాను. గుడికి ఒక 500 మీటర్ల దూరంలోనే మంచి రూమ్స్ ఉన్నాయంట. అదే ప్లాన్ చేస్తున్నాను. అక్కడైతే కొంచెం రూములు బాగుంటాయని. మామూలుగా తిరగడానికి వస్తే ఒక రోజులో అయిపోద్ది మామూలు రూమ్ తీసుకోవచ్చు. బట్ నేను ఒక 2 డేస్ ఉండాలి. మొత్తం ఇక్కడ ఉండాల్సిన లొకేషన్ చూపించాలి కాబట్టి ఒక 2 డేస్ ఉండాలి కాబట్టి ఒక మంచి రూమ్ చూసుకుందాం చూస్తున్నాను. ఆ రూమ్ కూడా చూపిస్తాను, ఎంత రేట్ ఎలాగ ఉంటుంది గట్టని. సరేనా? ఇక్కడ టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఆపోజిట్ లోనే ఇక్కడ రూమ్ తీసుకున్నాను. లోన్ కూడా చూపిస్తాను ఎలా ఉందో చూద్దారండి. రూమ్ అయితే మాత్రం పర్లేదు, అఫీషియల్ గా బాగానే ఉంది. రూమ్ దగ్గరలో తీసుకున్నాను నేను. బట్ ఎందుకంటే తక్కువ రేటు కూడా దొరుకుతాయి. నేను వీడియో తీయడానికి గట్టా కొంచెం అవ్వదు కదా, అందువని చెప్పి దగ్గరలో తీసుకున్నాను. కొంచెం రేట్ ఎక్కువైనా 500 కూడా మంచి రూమ్లు ఉన్నాయి మీకు. ఇదైతే నేను 1000 అని చెప్తున్నారు. చూద్దాం లోనికి వెళ్ళిన తర్వాత ఎంత ఇస్తారో ఏంటో నాకు తెలదు. ఎంట్రన్స్ ఇలాగైతే ఉంటది. లోనికి వెళ్తాం కదా. సాయిరాం బాగుంది. ఎలా ఉంటుంది రిసెప్షన్, ఇలా ఉంటది మొత్తం వ్యూ అంతానే. మీ ఎక్కడ నుండి వాటర్ ఫాల్స్ గట్టా వెళ్ళాలన్నా సరే నీట్గా అన్ని బోర్డులు గట్టా ఉన్నాయి. కాంటాక్ట్ చేసుకుని నీట్గా వెళ్ళచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. లోన కూడా చూపిస్తాను. ఇలా ఉంటది మన రూమ్ అంతానే. వాష్రూమ్ ఉంది, పర్లేదు. వాష్రూమ్ కూడా బాగానే ఉంది. टेम्पल महा అయితే ఒక ఏ टेम्पल का कितना दूर है? टेम्पल 2 मिनट डिस्ट्रिक्ट है.
2 నిమిషాలు అంట నడుచుకెళ్ళిపోవచ్చు అంట. ఓకేనా? చెప్తాను, రేట్ అన్నీ చెప్తాను మీకు. రూమ్ అయితే ఇలా ఉంటుంది, చూపించాను కదా, రూమ్ అయితే ఇలా ఉంటుంది మనకి. ఇది గుడికి 2 మినిట్స్లో నడుచుకెళ్ళిపోవచ్చు. కొంచెం చాలా దగ్గరలో తీసుకున్నాను కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ చెప్పాడు, 1000 చెప్పాడు. బట్ మనం యూట్యూబర్ రా బాబు నేనని చెప్పగానే కొంచెం ఏదో 200 తగ్గించి 800కి ఇస్తానని చెప్పి 800కి ఇచ్చాడు మనకి. గుడికి దగ్గర కాబట్టి ఈ రేటు. అదే గుడికి కొంచెం దూరం కానీ 500 మీటర్ దూరంలో, కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ దూరంలో కానీ రూమ్ తీసుకుంటే ఇంకా తక్కువ రేటు దొరుకుతాయి, 500కి కూడా దొరుకుతాయి. అదే సింగిల్ పర్సన్ కాబట్టి 300కి 200కి కూడా ఇవి దొరుకుతాయి. ల్యాబరేటరీ అనే సంథింగ్ దొరుకుతాయి, బెడ్లో ఇస్తారు, సింగిల్ బెడ్లు అలాంటివి కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను 2 డేస్ ఇక్కడ ఉంటున్నాను, 1 డేలో మొత్తం చూసేయచ్చు. బట్ నేను 1 డేలో చూసి వీడియో తీయాలంటే కష్టం కదా, అందుకే 1 డేలో మొత్తం నేను చూసి సెకండ్ డే మొత్తం వీడియో క్యాప్చర్ చేసి మీకు చూపిద్దామని 2 డేస్ తీసుకున్నాను రూము. పర్లేదు, రూమ్ అయితే బాగానే ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక గుడికి మనం స్టార్ట్ అవుదాం. ఓకేనా? ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా 2 నెంబర్ గేట్ దగ్గర. 2వ గేట్ అండి, లోనికి ఎంట్రన్స్ అవుతుంది కదా, ఇక్కడ త్రాగు నీరు కూడా దొరుకుతుంది. ఇలా ముందుకు వస్తే, ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ పెట్టడానికి, నెక్స్ట్ చెప్పులు కానీ పెట్టుకోవడానికి చాలా ఫ్రీ, ఏ ఇబ్బంది లేదు. చాలా కౌంటర్లు ఉంటాయి, ఒక కౌంటర్ కాదు, చాలా కౌంటర్లు ఉంటాయి కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళవచ్చు. ఓకేనా? సీనియర్ సిటిజన్స్ కి మాత్రం కొంచెం అలౌడ్ చేస్తారు ఇక్కడ, స్పెషల్ దర్శనం అని. ఇది ఒక గేట్, ఇది లోనికి వెళ్ళడానికి సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే. ఇది గట్రా ప్లాన్ చేస్తాం కదా, పెడతాం కదా, పెట్టింది దీని ఆపోజిట్ లో లడ్డు కౌంటర్ కూడా ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ లడ్డు కౌంటర్ కూడా ఇక్కడ ఉంది. లడ్డూలు ఇచ్చే ప్లేస్ ఉంది కదా, ఈ లోపలికి వస్తే ఇక ఫ్రీ బ్యాగులు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఫ్రీ లాకర్స్ ఉంటాయి కదా, బ్యాగులు పెట్టుకోవచ్చు. చెప్పులు కూడా పెడతాం కదా, తిన్నంగా వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటది 6వ నెంబర్ గేట్ పెయిడ్, 7, 8 గేట్ ఫ్రీ. బట్ 8 నెంబర్ అయితే ఇప్పుడు క్లోజ్ లో ఉంది. 8 గేట్ నుండి ఫ్రీ దర్శనం లోపలికి వెళ్ళచ్చు. ఇలా ఉంటది మొత్తం తయారు చేసి. 6వ నెంబర్ గేట్ మాట, ఇదైతే పెయిడ్, అంటే విఐపి లాంటి వాళ్ళు మాత్రం వెళ్తారు. ఓకేనా? కొంచెం ముందుకు వెళ్ళిపోతే 7వ నెంబర్ గేట్ కూడా వస్తుంది. అది 7, 8 కొంచెం ఫ్రీ మాట, ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. బట్ అందులో ఏంటంటే 8వ నెంబర్ ఇప్పుడైతే క్లోజ్ లో ఉంది, 7వ నెంబర్ మాత్రం అలౌడ్ లో ఉంది. 7వ నెంబర్ గేట్ లో వదులుతున్నారు. మరి జనాలు ఎక్కువైనప్పుడు అప్పుడు 8వ గేట్ కూడా ఓపెన్ చేస్తారు. అది కూడా 7వ నెంబర్ గేట్ ఇలా ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళి ఫ్రీ దర్శనం చేసుకుని రావచ్చు. ఓకేనా? గుడి లోపలికి వెళ్తున్నప్పుడు చాలా మంది కూడా కొంచెం పువ్వులు పట్టుకొని వెళ్ళండి, కొబ్బరికాయలు పట్టుకోవాలని అంటారు. మీరు లోనికి వెళ్తున్నప్పుడు మాత్రం పువ్వులు గట్ట లోనికి అసలు అలౌడ్ అయితే ఎవరు. ఓకేనా? మీరు మాత్రం ఆ పని చేయకండి. లోనికి వెళ్ళి చిన్న గులాబీ పువ్వు కూడా పట్టుకెళ్ళినవారు చెక్కింగ్ దగ్గర మొత్తం కూడా పక్కన పడేస్తారు. కాబట్టి లోనికి వెళ్తున్నప్పుడు మాత్రం మీరు మ్యాక్సిమం మొబైల్ కూడా రూమ్ లో వదిలేండి. దగ్గర రూమ్ లో అయితే రూమ్ లో వదిలేండి, రూమ్ లో వదిలేసి నీట్గా వెళ్ళండి. సరేనా? అవి ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా 2వ నెంబర్ గేట్ దగ్గర, ఇక్కడ ఫ్రీ మ్యూజియం కూడా ఉంది. అక్కడ లోనికి వెళ్దాం. ఈ బిల్డింగ్ లోపల మాట మ్యూజియం, లోనికి వెళ్దాం, చూపిస్తాను అది కూడా. లోనికి రాగానే ఇలాగ సాయిరాం విగ్రహం చాలా బాగుంటది, కనిపిస్తుంది కదా. లెఫ్ట్ సైడ్ మ్యూజియం అంట, అది కూడా చూద్దాం. కానీ ఇప్పుడు టైమింగ్ లేదనుకుంటా, చూద్దాం లోనికి వెళ్ళిన తర్వాత ఉంటుందా లేదా అని తెలీదు. నేనైతే మార్నింగ్ వస్తాను కదా. మన సాయిరాము ఓ గిన్నెలో చేయట్టి వేడి దాంట్లోని కలుపుతున్నా కదా, ఆ యొక్క విగ్రహాలు కూడా తయారు చేశారు. ఈ బ్యాక్ సైడ్ నిలబడి మనం ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగా తయారు చేశారు కదా, కనిపిస్తుందా? చాలా బాగా తయారు చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఇది ఒకటి విగ్రహం, ఇది ఒకటి బాగా చేశారు. ఇక్కడ కూడా బాగా చేశారు, బొమ్మలు మాత్రం చాలా బాగుంది. ఈ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. మన సాయిరాము భక్తులకి వరాలు ఇస్తున్నట్టు, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నట్టు చేశారు ఈ బొమ్మ, చాలా బాగుంది. తర్వాత సాయిరామ్ సంథింగ్ ఏదో పని చేస్తున్నారు, వాళ్ళ భక్తులకి చెప్తున్నారు. కావాలంటే అందులో మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇలా కొంచెం మెట్లు దిగిన తర్వాత ఆవు దూడకి పాలు ఇస్తున్నట్టు బాగుంది. రియల్ ఆవులా కనిపిస్తుంది, చాలా బాగుంది, బాగా చేశారు కదా. ఈ బాయిజామ్ మాత ఉంది కదా,
సాయిరామ్కి రొట్టెలు గట్రా పెడుతుంది కదా, ఆ యొక్క ఫోటో తయారు చేశారు. చాలా బాగుంది ఇక్కడ కూడా. ఇది ఫోటో కాదు, 3D ఎఫెక్ట్ లో చూపించారు ఇక్కడ ఉన్నవన్నీ చాలా బాగున్నాయి. ఈ మ్యూజియం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది కదా, సాయిరామ్ది 3D ఎఫెక్ట్ లో చాలా బాగా చేశారు. బట్ లోనకి మాత్రం మొబైల్ గట్టా పట్టుకొని వెళ్ళొచ్చు కానీ వీడియోస్ గట్టా తీయకూడదు, దానివల్ల చూపించలేకపోయాను నేను. బయటకు వచ్చిన తర్వాత చెప్తాను, లోన ఏటేటి ఉన్నాయో చెప్తాను, సరేనా? లోనకి వెళ్ళాను, బట్ నాకు లోన కెమెరా అలౌడ్ లేకపోవడం వల్ల వీడియో మీకు బాగా చూపించలేకపోయాను. బట్ లోన మాత్రం చాలా బాగుంది. హేమంత్ గారని మొత్తం డయాగ్రామ్ గట్టా బాగా వేశారు, 3D ఎఫెక్ట్ లో చాలా బాగుంది, నీట్ గా ఉంది. లోన ఒక ఐటెం అయితే తీసుకున్నాను నేను, సాయిరామ్ది కళ్ళుది. మన ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ ఇంటి ముందు పెట్టుకుంటే ఏ నరదృష్టి పడకుండా కూడా చాలా బాగుంటది. ఇది ఏదో తీసుకున్నాను నేను, ఇది 1% ఇది ఒకటి తీసుకున్నాను. చాలా మంది తీసుకున్నాం, మన మహేష్ బాబు గారు, నెక్స్ట్ నరేన్ మౌరి గారు, ఆ, మన సచిన్ టెండూల్కర్ గారు కూడా వచ్చి తీసుకున్నారు ఇక్కడ. చాలా బాగుంది. 500 అలా పడుతుంది. ఇంటి ముందు కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఓకేనా? వస్తే మాత్రం ఈ యొక్క లొకేషన్ మాత్రం మిస్ అవ్వకండి. మన బిల్డింగ్ బయటకు వస్తాం కదా, ఇక్కడ ఆర్ట్ కలెక్షన్స్ మాత్రం మా సాయిరాం విగ్రహాలు కానీ నెక్స్ట్ వినాయకుడి విగ్రహాలు చాలా బాగున్నాయి. అన్ని ఒకసారి చూడండి, పర్వాలేదు. సాయిరాం విగ్రహం చూడ ఎంత పెద్దది, ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. దీని ఆపోజిట్ లోనే దీని ఆపోజిట్ లోనే ఇది హోల్సేల్ ఇది ఉంది కదా, మొత్తం ఈ మాల్ పక్కనే ఇక్కడ ఒక హాల్ ఒకటి ఉంది. ఇది కూడా చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఈ హాల్ ఏంటి అనేది. ఓకేనా? ఇది శాంతాబాయి మందిర్. ఇది శాంతాబాయి మందిర్ అంటే ఈవినింగ్ 4, 5 ఆ టైం అవుతుంది కదా, ఆ టైంలో మంచిగా ప్రవచనాలు గట్టా అన్ని చెప్తారు ఇక్కడ. ఇది 3వ నెంబర్ గేట్ కి ఆ పక్కనే ఉంటది ఇది. దీని పక్కనే ఆపోజిట్ లో చూసుకుంటే ఇక్కడ టీ షాప్ ఉంటది. ఇక్కడ అన్నిటికన్నా తక్కువ రేట్ ఇక్కడే మాట మన షిరిడి ఆశ్రమం వాళ్ళు నడిపిస్తున్నారు. టీ 2 రూపీస్ ఉంటది, కాఫీ అయితే 3 రూపీస్ అలా ఉంటది. మొత్తం లైన్ చూసారు కదా, టీ అయితే తక్కువ రేట్ ఇక్కడే కనిపిస్తుంది మనకి. మన షిరిడి యొక్క మ్యాప్ ఇలా ఉంటది. మనం కరెక్ట్ గా 3 నెంబర్ గేట్ ఆపోజిట్ లో ఉన్నాము. ఇంత చూపించాను కదా, అది ఇక దీని పక్కన ఉన్నది. ఇప్పుడు వెళ్దాం, ఇటు థియేటర్లో చూపిస్తాను. ఈ 3వ గేట్ ఉంది కదా, 3వ గేట్ పక్కన హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, చాలా బాగుంటది. ఇది కూడా దర్శనం చేసుకోండి. ఓకేనా? హనుమాన్ టెంపుల్ నుండి స్ట్రైట్ గా ముందుగా రాగానే లెఫ్ట్ సైడ్ శ్రీ చావడే ఉంటుంది, దీన్ని కూడా దర్శనం చేసుకోండి. ఓకేనా? అలాగే రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ద్వారకా మాయ ఉంటుంది, అంటే 365 డేస్ కూడా జ్యోతిలింగం వెలుగుతుంటది కదా, అది ఉంటుంది. మీ పైన కనిపిస్తుందా షిరిడి ఒక గోపురం మీకు? ఇదే ద్వారకా మాయ మాట, దీని దర్శనం కూడా చేసుకోండి. ఓకేనా? 4వ నెంబర్ గేట్ అక్కడ ఉంటుంది, దాని ఫ్రంట్నే ఉంటుంది. ఇది ఇక పాపకి సాయిరాము పాటలు నేర్పించడం, కథలు చెప్తుంటాడు కదా, ఆ యొక్క వివరాలు గట్టా ఉంటుంది నీటికని బొమ్మలు వేసి. నిజంగా ఆ విగ్రహం మాత్రం చాలా బాగుందండి. లోన్కి వెళ్ళనివ్వట్లేదు, మరి తెలీదు, టైమింగ్ ఏం పెట్టినట్టున్నారు, లేకపోతే లోన్ డ్యామేజ్ చేసేయడం వల్ల చేస్తున్నారని చెప్పి అలౌడ్ ఇవ్వలేదేమో. కానీ లోన్కి వెళ్ళనివ్వట్లేదు. బట్ సూపర్గా ఉంది నిజంగానే. బయటను కూడా చూడొచ్చు, నీట్గా కనిపిస్తుంది, బాగుంది. వస్తే మాత్రం ఈ యొక్క గార్డెన్ మాత్రం మిస్ అవ్వద్దే, కంపల్సరీగా బయట నుండి కంపల్సరీ చూస్తే మంచిది. ఎందుకంటే ఆ టైంలో సాయిరామ్ వేసిన చెట్టు కదా, ఇది కూడా ఆయన వేసిన చెట్టే. ఇది ఇక్కడ మ్యాక్సిమం లోన్ ఒక 6-7 చెట్లు ఉన్నాయి, 6-7 కూడా సాయిరామ్ వేసినవే. ఇది సాయిరామ్ గారు వేసిన చెట్టే అంటారు, అప్పుడు ఆయన వేసింది. ఇది ఇలాంటివి చాలా ఉన్నాయి లోపల, వస్తే మాత్రం మిస్ అవ్వద్దు. బాబా గారికి నలుగురు భక్తులు ఇల్లు చూపించబోతున్నాను ఇప్పుడు. మొదటగా బాయిజమ్మ గారి ఇల్లు చూద్దాం రండి. అక్కడ టెంపుల్ ఉంటుంది, కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, లక్ష్మీదేవి టెంపుల్. కొంచెం అలా ముందుకు రాగానే ఇక్కడ బాయిజమ్మ హోటల్ ఉంటుంది, హోటల్ బ్యాక్ సైడ్ ఉంటుందంట. 2వ నంబర్ గేట్ నుండి స్ట్రైట్ వస్తే లెఫ్ట్ సైడ్ బాయిజమ్మ హోటల్ ఉంటుంది, ఆ బ్యాక్ సైడే ఉంటుంది ఈవిడ ఇల్లు. ఈవిడ ఏంటంటే సాయిబాబా గారు జ్ఞానంలో ఉండిపోయి భోజనం మర్చిపోతే ఈవిడ తీసుకెళ్ళి అన్నం పెట్టేది, సొంత తమ్ముళ్ళ చూసుకునేది బాబా గారిని. ఈవిడ అన్నం పెడితేనే తినేవారు బాబా గారు. నేను ఇప్పుడు చూపించబోయే 4 ఇళ్లలో కూడా అన్ని కూడా పాత బిల్డింగ్లు ఉంటాయి. ఈ యొక్క 3వ బిల్డింగ్ బాయిజమ్మ గారి ఇల్లు మాత్రం పాత బిల్డింగ్ పాడగొట్టేసి కొత్త బిల్డింగ్
రీమోడలింగ్ చేశారన్నమాట. ఈ లోన్‌కి ఎంటర్ అయినప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! ఆవిడే బాయిజమ్మ గారి ఫోటో అది. కొంచెం ముందుకెళ్దాం. మీకు ఈ కింద ఇలాగా ఈ గాజు డబ్బాలో కనిపిస్తున్నాయి కదా! అందులో కాయిన్స్ ఉన్నాయి. అవి బాబా గారు, బాయిజమ్మ గారికి ఇచ్చిన కాయిన్స్. అతను వాడిన వాలెట్ అది. మధ్యలో బాబా గారి ఫోటో. రైట్ సైడ్ ఉంది బాయిజమ్మ గారి ఫోటో మాట. బాబా గారికి రెండో భక్తురాలైన లక్ష్మీబాయి గారి ఇంటి సైడ్ వచ్చాము. అంటే ఇది ఓన్ హౌస్ కాదు. వాళ్ళ అత్తగారి ఇల్లమాట. వాళ్ళ ఈవిడ పుట్టిందైతే ఇక్కడ నుండి ఒక 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆవిడ ఇల్లు. బట్ ఇది ఆళ్ళ అత్తగారిల్లు. ఈవిడేంటంటే ఎప్పుడు మన సాయిబాబా గారు, బాయిజమ్మ గారు భోజనం పెడితే తినేవారు. మొదటిసారి ఆకలిగా ఉంది తేమ్మా అని చెప్పి మన లక్ష్మీబాయి గారికి భోజనం తెమ్మని చెప్తారు బాబా గారు. ఈవిడ భోజనం తీసుకొచ్చి ఎంతో ఆనందంగా ఎప్పుడు అడగలేదు బాబా గారు నన్ను అడిగారని చెప్పి చాలా ఆనందంగా భోజనం తీసుకొచ్చి ఇస్తుంది. బాబా గారు తినే టైంకి ఒక కుక్కొచ్చి బాబా గారు కలిసి అమాయకంగా చూడగానే బాబా గారు తినకుండా ఆ కుక్కకి పెట్టేస్తాడన్నమాట రొట్టె ముక్కలు. అలా పెట్టినప్పుడు ఈవిడ చాలా బాధపడి ఏంటి బాబా నేను చాలా ఇష్టంతో తీసుకొచ్చాను మీరు తినకుండా కుక్కకు పెట్టారని అడుగుతుంది. బాబా గారు అంటారు నా కడుపునే ఉండడం కన్నా ఆహ్, నా భక్తులు ఎవరైనా సరే కడుపు నింపితే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పడం అయిందన్నమాట. అప్పటి నుండి ఈవిడకి ఇంకా ఇంకా బాబా గారి మీద భక్తి ఎక్కువ అయ్యిందని అంటుంటారన్నమాట. నేను ఇప్పుడు చూపించబోయే ఈ నలుగురు ఇల్లు కూడా గుడికి 200, 300 మీటర్స్ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడు బాబా గారికి మూడో భక్తుడైన మహల్సాపతి గారి ఇంటికి వచ్చామన్నమాట. ఈయన గురించి చెప్పాలంటే మొదటిగా బాబా గారు షిరిడీలో అడుగుపెట్టినప్పుడు ఆయనకి పేరంటూ లేనప్పుడు సాయి అని సంబోధించి ఆయనకి సాయి అని పేరు పెట్టింది ఈయనే మాట. ఈ మహల్సాపతి గారే. ఆయన హౌస్ ఇదే. లోనకి కూడా వెళ్దాం. లోన కూడా ఎలాగుంటుందో చూపించబోతున్నాను. లోనకి ఎంట్రన్స్ అవుతున్నప్పుడు కొన్ని కొన్ని మోడిఫికేషన్ చేశారు గానీ, ఆ చెక్కలు గానీ, ఈ లోన డిజైన్ ఇన్నర్ సైడ్ ఉన్న డిజైన్ గానీ మ్యాక్సిమం పాతవి అప్పుడు బాబా గారు ఉన్నప్పుడు ఎలా ఉండేవో అలాగే ఉన్నాయన్నమాట. ఫోటోలు గట్టా చాలా ఉన్నాయి అక్కడ లోపల. లోన ఒక్కోసారి మీరు వచ్చినప్పుడు ఈ ఇంటికొస్తే మాత్రం చూడండి పాత ఫోటోలు కూడా చాలా ఉన్నాయి. బాబా గారి ఫోటోలు అవ్వచ్చు. బాబా గారి ఫోటోలు ఎక్కువుంటాయి దీని లోపల. అదే మహాసాపతి గారి విగ్రహం అది. బాబా గారిని సాయి అని మొదటగా పేరు పెట్టి సంబోధించి పిలిచింది ఈయనే మాట. ఈయనే పేరు పెట్టారు బాబా గారికి. బాబా గారికి నాలుగో భక్తుడైన ఇంటికొచ్చామాట. శ్యామ హౌస్ అంటారు. శ్యామ ఈయన పేరు. ఇది లొకేషన్ చెప్పాలంటే మనం మహల్సాపతి ఇల్లు చూపించాం గదా! అక్కడ రైట్ సైడ్ ఒక సందుంటది. ఆ సందులోటి స్ట్రెయిట్‌గా లోనకొస్తే ఫస్ట్ రైట్ తీసుకుంటే ఈ విధమైన లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది. కొంచెం ముందుకి ఒక 10 మీటర్స్ ముందుకు నడవగానే లెఫ్ట్ సైడ్ శ్యామ గారి హౌస్ ఉంటుంది. ఈయన గురించి చెప్పాలంటే బాబా గారు మొదటిసారి షిరిడీలో వచ్చినప్పుడు బాబా గారు ఫస్ట్ ఈయన నమ్మలేదు. దొంగని, బికారని చాలా మాటలన్నారు. దాని తర్వాత బాబా గారు చేసిన మంచిని గమనించి ఆయనకి పరమ భక్తుల్లో ఈయన కూడా అయ్యారన్నమాట. ఇదే శ్యామ హౌస్. బట్ లోన మాత్రం నేను చూపించలేకపోతున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ బయటికెళ్ళినట్టున్నారు. తాళాలేసేసి ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. బట్ రియల్ హౌస్ అయితే ఇది. ఈ 4 ఇళ్లలో ఈ ఒక్క ఇల్లు కూడా పాత బిల్డింగే. ఈ నలుగురు హౌస్ చూపించాను కదా! ఈ నలుగురు హౌస్ చేసుకొని బయటకొచ్చేసరికి మీకు మాక్సిమం మధ్యాహ్నం అవ్వచ్చు. లేకపోతే 1 అవర్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం అవ్వచ్చు. మధ్యాహ్నం అయిన తర్వాత అంత సందర్భం ఉంటది. అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోని. చూడండి. ఇప్పుడు మన 7వ నెంబర్ గేట్ ఉంది కదా! ఇది లోనకి ఎంటర్ అయ్యే గేట్ కదా! నేను ఆపోజిట్ రోడ్‌కి వచ్చిన తర్వాత ఎక్కడో 500 మీటర్ దూరం ఉంటది. అంత సందర్భం దానికి వెళ్తున్నాను. ఎంత దూరం ఏది చూపిస్తాను మీకు నేను. ఓకేనా? ఈ బోర్డు మీకు పై బోర్డు కనిపిస్తుందా? నాసిక్ అయితే 90 కిలోమీటర్ ఉందంట. ముంబై అయితే 260 కిలోమీటర్ ఉంది. ఇండోర్ అయితే 425 ఉంది. ఇటు స్ట్రైట్‌గా వెళ్ళిపోవాలి. ఒక 500 మీటర్ దూరం వెళ్తే ఒక బోర్డు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. అంత సందర్భం ఎక్కడ ఏంటని మొత్తం మీకు చూపిస్తాను సరేనా. ఇదే రూట్ లో మ్యాక్సిమం రండి 500 మీటర్ దూరం వస్తే బోర్డు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. మాట చెప్పడం మర్చిపోయాను నేను మీకు. ఇక్కడ నేనైతే మాత్రం కొంచెం దగ్గరలో రూమ్ కావాలని కొంచెం ఎక్కువ రేటుకి అయితే రూమ్ తీసుకున్నాను. బట్ మీరు ఒకవేళ
వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా తక్కువ రేటుకి కొంచెం దూరంలో తీసుకోండి, పర్వాలేదు. దూరం అంటే మరీ 10-20 కిలోమీటర్ ఇవ్వడాడు, మహా అయితే 500 మీటర్ దూరంలో ఇస్తాడు. రూమ్ అయితే బాగుంటది, తక్కువ రేటుకి ఉంటాయి అన్నమాట. దగ్గరలోనే కొంచెం బాగుండే రూమ్ కావాలని చెప్పి కొంచెం ఎక్కువ రేటు తీసుకున్నాం. మీరే తక్కువ రేటు కూడా తీసుకోవచ్చు కొంచెం దూరంలో. ఆ రూట్ నుండి స్ట్రైట్ గా ముందు ఇదే రోడ్డు పట్టుకుని వస్తారు కదా, లెఫ్ట్ సైడ్ మీకు బోర్డు కనిపిస్తుంది, సాయి ప్రసాద్ లయ అని కనిపిస్తుంది కదా ఆ బోర్డు. ఇటు లెఫ్ట్ తీసుకుంటే వస్తుంది అనమాట. అటు కూడా వెళ్దాం, అది కూడా చూపిస్తాను మీకు నేను. ఆ రూట్ నుండి కొంచెం స్ట్రైట్ గా వచ్చిన తర్వాత రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది సాయి ప్రసాదం అని చెప్పి. ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ లా పెట్టారు, మరి ఎన్ని రోజులు ఉంటుందో పేదో తీసేసిన అదేసి టెంపరీగా చిన్నది పెట్టారు చిన్నపిల్లల కోసం. మీకు ఆ బోర్డు కనిపిస్తుందా? అక్కడ కనిపిస్తుంది ఆ బోర్డు, సాయి ప్రసాదాలయ అని రైట్ సైడ్ కనిపిస్తుంది. చిన్నగా వచ్చేస్తే కనిపిస్తుంది. లోన్ కూడా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు నేను. అందం తరపున ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ అలాగా మ్యాక్సిమం ఎప్పుడు కూడా అలా అంద సందర్భం జరుపుతూనే ఉంటారంట. చూద్దాం లోనకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మనం వచ్చిన టైం అయితే మాత్రం 11:30 అవుతుంది. ఈ టైం కూడా ఓపెన్ ఉంటుందో లేదు చూద్దాం, లోన అన్నం పెడుతున్నారో లేదా చూసి మీకు చెప్తాను, ఓకేనా? ఇలా అంద సందర్భం లోపలికి వచ్చిన తర్వాత ఈ లోపల ఈ విగ్రహం చాలా ఫేమస్ అన్నమాట. లోనకి వచ్చిన ప్రతి వారు కూడా ఈ యొక్క విగ్రహం చూస్తారు, చాలా బాగుంటది. సాయిరాము కుండలోని వేడి కుండలోని చేయి పెట్టి అన్నం కలుపుతున్నట్టు ఉంటది, చాలా బాగుంటది. లోనకి వస్తే మాత్రం దీన్ని ఫోటో తీసుకోవడం మర్చిపోకండి. ఇది టికెట్ కౌంటర్ అన్నమాట, లెఫ్ట్ సైడ్ ఉంటది ఎంట్రన్స్. నేనైతే ఫ్రీ టికెట్ తీసుకున్నాను. లోనకి వెళ్దాం, లోనకి వెళ్ళి చూద్దాం. లోన కూడా ఎలా ఉంటుంది చూపిస్తాను. లోన ఎలా ఉంటాయి లోనకి వెళ్ళడానికి. లోనకి మాత్రం ఎంట్రన్స్ ఎలా లోనకి వెళ్దాం చూపిస్తాను. లోన కూడా ఎలా ఉంటుంది అది వాళ్ళు లోనకి వెళ్ళి చూపిస్తాను. లోపల హాల్ చాలా పెద్దది, 3200 మంది ఒకేసారి కూర్చొని తినొచ్చు అంట, అంత పెద్ద హాల్ ఇది. రైస్ ఎలా ఉంటుంది, రైస్ ఒకసారి 2 చపాతీలు పెడతారు, స్వీట్. దేవుడి ప్రసాదం చాలా బాగుంటుంది కదా. భోజనం చేసి బయటకు వస్తాం కదా, రైట్ సైడ్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ శివాజీ మహారాజ్ గారిది ఇవి ఉంటాయి, చాలా బాగుంటాయి. మ్యూజియం టైప్ మాట, ఆయన వాడిన కత్తులు గట్ట అన్ని ఉన్నాయి మాట. చాలా బాగుంది, వచ్చే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. టికెట్ 10 రూపీస్ పర్ పర్సన్. ఏదైనా సరే దేవుడి ప్రసాదమే, అది మాటల్లో చెప్పలేం మనం. చాలా టేస్ట్గా ఉంది. వచ్చిన తర్వాత మనం తప్పకుండా దేవుడి ప్రసాదం తీసుకొని వెళ్ళండి, సరేనా? నెక్స్ట్ ఇంకో లొకేషన్కి వెళ్దాం, అది కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మనం అయితే ఇప్పుడు భోజనం అయిపోయి మళ్ళీ 7వ నెంబర్ గేట్ దగ్గరకు వచ్చాం కదా, అక్కడ నుంచి హెరిటేజ్ విలేజ్ అని ఒక ఏరియా ఉంది, అంటే షిరిడి యొక్క ఓల్డ్ సిటీ అని అంటారు. ఆ యొక్క ఏరియాకి వెళ్దాం అనుకున్నాం అన్నమాట. ఆటో వాడిని అడిగితే 100-150 అడుగుతున్నాడు. సరే ఇలా కాదు, 2.5 కిలోమీటర్ అక్కడ ఉండి ఇలా అవ్వదని చెప్పి నేను ఏం చేశానంటే రన్నింగ్ ఆటో పట్టుకున్నాను. రోడ్డు మీద దించాడు, అక్కడ లోనికి ఒక 150 మీటర్ కూడా ఉండదు, నడుచుకొచ్చేది నీట్ గాని. దిగాను బయటికి, లోనకి నడుచుకొని వెళ్తున్నాను, అది కూడా చూపిస్తాను లోపల. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుందంట, సరేనా? లోనకి ఎంటర్ అయిన దాకా ఉంటుంది. స్టార్టింగ్ మనకు ఒక ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం కనిపిస్తుంది, చాలా బాగుంటది. ఎంట్రన్స్ గేట్ ఇటు కనిపిస్తుంది కదా, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇవైతే మన చుట్టుపక్కల చాలా బాగుంది, చాలా బాగుంది వ్యూ మాత్రం. లోనకి వెళ్ళి చూద్దాం. లోన్కి ఎంట్రన్స్ అవుతుంది కదా, లోన్ టికెట్ 150 రూపీస్. ఇటువంటి బొమ్మలు ఉంటాయి ఎంట్రన్స్ లోనే, రైట్ సైడ్ ఉంటాయి, రియల్గా ఉన్నట్టు ఉన్నాయి చూస్తుంటే మాత్రం. లోనకి వెళ్ళిన తర్వాత ఒక బిల్డింగ్ రూముల్లో కట్టారు చూసారా, ఓల్డ్ ఆ టైంలోని ఎలా ఉండేవి ఇల్లు అనేవి ఈ విధంగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇంకొంచెం అలా ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఇదే రూట్ ఎంట్రన్స్. ఇక్కడ బాగుంటాయండి, అప్పట్లో ఎలా పూజ చేసేవారు, సంక్రాంతి టైంలో పెడతారు కదా అలా. మరి ఇక్కడ ఆచారం ప్రకారం ఇలా ప్లాన్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఇటుక చూద్దాం. ఇది టెంపుల్ అన్నమాట, టెంపుల్ దగ్గర ఇలా పసుపు కుంకుమ అమ్ముతుంటారు, షాప్ ఉన్నట్టు. ఈ పూజారి ఎంట్రన్స్ ఇది, ఓకే. ఇక్కడ ముందు వెళ్తే చిన్న కమ్మల ఇంట్లోని
లేడీ ఎలాగా వాళ్ళ ఇంట్లో పని ఎలా చేసుకుంటారనే ఎగ్జాంపుల్ ఇది. ఉన్నాయి ఇక పిడకలు కొడుతుంది, కనిపిస్తుంది ఇక మేకపిల్ల పిడకలు కొడుతున్నారు ఆవిడ. మేడం ఇక్కడ కర్రలు కొట్టుకుంటున్నారు. ఇలా ముందుకెళ్తే ఇదొకటి ఓల్డ్ బిల్డింగ్ టైపు ఉంది. ఇంకోటి సాయిరాము ఉన్నట్టున్నారు. బాజాబాయ్ ఆవిడ, బాజాబాయ్ సాయిరామ్కి చపాతీలు పెడుతున్నారు. ఆ యొక్క ఇది బాజాబాయ్ మాత పేరు కూడా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ దానికి వెళ్తే అలా అక్కడ పాప ఏమో అప్పడాలు వేసుకుంటుంది. అప్పడాలు చేసుకొని మాట్లాడుకుంటున్నారు. బాగుంది కదా. ఇక్కడ కొండలు తయారు చేస్తుంది అన్నమాట. అప్పట్లో కొండలు అలా చేసేవారని. ఇతనేమో మట్టి తొక్కుతున్నాడు. గురువుగారు శనక్కాయలు అమ్మి బాగా అలిసినట్టున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ శనక్కాయలు అమ్మే వ్యక్తి అన్నమాట. మనిషి చుట్టూ రియల్గా ఉన్నాడు. ఒడియాలు ఎడుతున్నారు. ఇక్కడ కనిపిస్తుందా ఒడియాలు ఎడుతున్నారు. ఇది చూసారు ఇక్కడ వాటర్ పట్టుకొని కొండలతో వాటర్, అప్పట్లో కొండలు ఉండేవి కాదు కదా, ఇలాంటి డబ్బాలతో వాటర్ తెచ్చుకునేవారు అనమాట. ఆవిడ వాటర్ తోలుతున్నారు, ఇవి వాటర్ పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఈయన చెప్పులు కుడుతున్నట్టు, ఈయన ఇక్కడ చెప్పులు కుడుతున్న మనిషి. ఈయన ఆపోజిట్ లోనే సాయిరాం వైద్యం చేస్తున్నారు అనమాట. కుష్టి వ్యాధుడికి వైద్యం చేసేవాడు కదా సాయిరాము, ఆ యొక్క పిక్ ఇది కూడా చాలా బాగా చేశారు కదా, రియల్గా చూపించారు. ఇలా వెళ్తే ఇక్కడ కవసాలు అంటారు కదా, అంటే బంగారం తయారు చేయడం ఇవి అంటారు కదా, అటువంటి హౌస్ ఇది. ఈ కూడా స్టోరీ ఉందన్నమాట ఈవిడిది కూడా. ఇలాగే వాళ్ళ బాబు నిప్పుల్లో పడిపోయినప్పుడు బాబా అంటే బాబా వచ్చి కాపాడారని వచ్చిన, మన సినిమాలో కూడా చూసుంటాం కదా ఆల్రెడీ. ఆ యొక్క ఇది సిచ్యువేషన్ చూపించారు ఇక్కడ. ఇది బాబా గారు చనిపోయిన తర్వాత ముస్లిం హిందూ అనే భేదాలు లేకుండా ఆయన యొక్క సమాధికి వచ్చి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళేవారు అనమాట. ఆ యొక్క దృశ్యం ఇది. ఇది ఒక మంచి సిచ్యువేషన్. పాట పాడుతుంటే అందరూ కూడా బాగా వింటున్నారు. బాబా గారు పక్కన ఉన్న వాళ్ళందరూ కథలు పాటలు చెప్తుంటారు కదా, అవి వింటున్నారు అందరూ. ఇంకోటి చూపించడం మర్చిపోయాను. ఇక బాబా గారికి ఈవినింగ్ జాతరలో తీసుకెళ్తుంటారు కదా, ఆ యొక్క విగ్రహాలు చేశారు, చాలా బాగున్నాయి కదా, రియల్గా కనిపిస్తున్నాయి. నాకైతే మాత్రం సూపర్గా ఉన్నాయి. ఈ విగ్రహం చూడండి, బాబా గారు భిక్షాటన చేస్తుంటారు కదా, అటువంటి విగ్రహం ఇది. బాగుంది. అలా ముందుకెళ్తే ఇక్కడ సాకల వాళ్ళు ఉంటారు, అంటే అప్పట్లోని బట్టలు కుట్టడం, ఇస్త్రీ చేయడం అలా చూపించారు ఇక్కడ. చాలా బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్తే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే సాయిరామ్ గారు భోజనాలు వడ్డిస్తున్నారు కదా, ఆ యొక్క దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఆ మీద పాప ఏమో డ్యాన్స్ చేస్తుంది. అక్కడ భిక్షాటన చేసిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తీసుకొచ్చి ఇలా అందరికీ కూడా సాయిరామ్ భోజనాలు పెడుతుంటారు. ఎదురుగా కూడా ఇప్పట్లోని సావుకారులు ఉంటారు కదా, రైస్ నూనె గట్ట అమ్ముతుంటారు, మా యొక్క షాప్ ఇది. ఊరు పెద్ద మనిషి, మీటింగ్ హాల్ అంటారు కదా, అటువంటి మీరు పెద్ద ఆయన చెప్తున్నాడు. ఇక ఈవిడ మీద వీళ్ళిద్దరి ఇబ్బంది ఆయన తీరుస్తున్నాడు అన్నమాట, కూర్చొని పెద్ద ఆయన దండోరేస్తుంటాడు ఆయన ఊరంతా తీసుకెళ్ళి. అటువంటి లొకేషన్, అటువంటి ఫోటో ఇది. బాగుంది. చివరిగా సాయిబాబా చివరి క్షణాల్లోనే ఉన్న దృశ్యం చూపించారు ఇక్కడ.
చాలా బాగా చూపించారు కదా, బాగా చెక్కారు బొమ్మలు మాత్రం. వస్తే మాత్రం మిస్ అవ్వకుండా మాత్రం ఈ యొక్క లొకేషన్ మొత్తం చూడండి, విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇదో చిన్న మెట్రో ట్రైన్ లాంటిది, ఇది చిన్న ట్రైన్ అంటే మొత్తం ఈ లోన పార్క్ మొత్తం తిరుగుతుంది. టికెట్ 50 రూపీస్ అంట. ఎలా ఉంటుందో చూపిస్తాను, అది అలా వెళ్ళి వస్తారు, వచ్చారు చూసారు కదా. 5 మినిట్స్ తిప్పుకొని వచ్చేచ్చు మొత్తం ఈ లోన మొత్తం పైనుండి మొత్తం చూడడానికి అవుతుంది, బాగుంటుంది. ఈ ట్రైన్ అయితే 2 నిమిషాలు వెళ్ళి వచ్చేస్తుందని చెప్పేసి రోపే పట్టుకున్నాము, దీని మీద వెళ్దాం, వెళ్ళి చూద్దాం. ఇది టైం పడుతుంది వెళ్ళి రావడానికి, కొంచెం నీట్గా తీసుకొచ్చి చూపించవచ్చు. పైకి ఎక్కిన తర్వాత అది కూడా చూపిస్తాం. మనం చూసిన ట్రైన్ అక్కడ ఉంది, అది కొంచెం డౌన్లో ఉంది. ఈ రోపే కొంచెం హైట్లో వెళ్తున్నాం. రియల్గా ఉన్నట్టు ఉన్నాయి కదా జిరాఫీలు. జింకలు గట్టా ఉన్నాయి, చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు. జింకలు అయితే రియల్గా ఉన్నట్టు ఉంది జింక. త్రీడీ ఎఫెక్ట్ సూపర్గా చేశారండి. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. పిల్లలు ఎక్కంటారు అంటే పెద్దలు కూడా ఎక్కెత్తున్నారు అక్కడికి, బ్రిడ్జి లాంటిది. పిల్లలుగా ఆడుకుంటారని చూస్తున్నారు. ఇక్కడ పిల్లల కన్నా పెద్దలు ఎక్కువ తిరుగుతున్నారు. ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. వీళ్ళు కూడా పిల్లలు ఎక్కంటారు అంటే పెద్దలు మరి ఎక్కించి గెంతున్నారు. నేను ఫ్యామిలీస్ అందరూ వచ్చి కూడా ఈ రోప్వేతో బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. నవ్వుకొని చేశారు ఫ్యామిలీస్ అందరూ, పెద్ద చిన్న అందరూ కూడా చేశారు, చాలా బాగుంది. వస్తే మాత్రం మిస్ అవ్వకండి రోప్వే, కొంచెం రిస్క్గా ఉంటుంది కానీ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఓకే, ఇప్పటి వరకు అయితే ఈ లొకేషన్ చూపించాను కదా. ఇప్పుడు టైం అయిపోయింది. ఇక్కడ శనేశ్వర టెంపుల్ ఒకటి ఉందండి, అక్కడ కూడా చూపిద్దాం అనుకున్నాం, బట్ టైం లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి మ్యాక్సిమం వెహికల్ మీద 2 hours టైం పడుతుంది, దానివల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు మాత్రం రూమ్కి వెళ్ళిపోయి ఏదైనా చిన్న ఎడిటింగ్ గట్రా వీడియో పనులు ఏమిటో చేసుకుంటాను. రేపు తెల్లవారు మార్నింగే శనేశ్వర టెంపుల్కి వెళ్ళి ఆ లొకేషన్ కూడా మీకు పెడతాను. ఆ లొకేషన్ చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా. గుడ్ మార్నింగ్ ఆల్. రేపు తెల్లవారు మార్నింగే నేను షిరిడి దర్శనం అయిపోయింది, మళ్ళీ రెండోసారి. ఇటు నుండి సింగాపూర్ అంటే శనేశ్వరుడు గుడి ఉన్నదంట, ఇక్కడ నుండి ఒక 70 కిలోమీటర్ అలా ఉంటుంది. ఇక్కడ వెహికల్ పట్టుకున్నాము, ఇక ఈ వెహికల్లో కూర్చున్నాను. పర్ పర్సన్కి 100 రూపీస్, వెళ్ళడానికి 100, రావడానికి 100 అన్నారు. రన్నింగ్ టైపు ఇది, మొత్తం అందరూ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇదైతే బెటర్. మామూలుగా వ్యాన్ మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, 1000, 2000, 3000 అలా కూడా తీసుకోవచ్చు, మనిషి చూసిన దాన్ని బట్టి. బట్ నేను అందరూ వెళ్తారు కదా ఆ బండి ఎక్కాను, కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఈ బండి మీద వెళ్తే కొంచెం బాగుంటుంది అన్నమాట, అందరితో కలిసి అందరితో వెళ్ళి రావచ్చు. గుడి ఎంట్రన్స్ ఇది, లోనికి వెళ్తున్నాము. ఒక్కసారి లోనికి ఎంటర్ అవుతాం కదా, లోనికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫేస్ ఎప్పుడు స్ట్రైట్గా పెట్టండి. స్ట్రైట్గా లోనికి వెళ్ళి స్ట్రైట్గా వచ్చండి. బయటకు వస్తున్నప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదు. లోనికి వెళ్తున్నప్పుడు మనం శని లోన తీసుకెళ్తున్నాము. దేవుడి దర్శనం అయిన తర్వాత శని లోన వదిలేసి బయటకు వస్తున్నాడు అనమాట. తల వెనక్కి మాత్రం తిప్పి చూడకూడదు.
ఇక్కడ బుట్టతోటి పూలు గట్ట కమ్ముతారు కదా, లోపల దేవుడి దగ్గరికి కూడా వెళ్ళవసరం వెళ్ళనివ్వరు, ఇక్కడే వదిలేస్తారు మొత్తం అంతా. మేము లోనకి వస్తున్నప్పుడు ఓన్లీ ఆయిల్ మాత్రం పట్టుకుని వెళ్తే సరిపోద్ది, ఇవన్నీ కొనవలసిన అవసరం లేదు. ఇలాగ ఆయిల్ తీసుకొస్తారు కదా, ఇక్కడే వేసేస్తారు, పైదాకా వెళ్ళనివ్వరు. ఒకవేళ పైకి వెళ్తే మాత్రం పర్ పర్సన్కి 500 అంట. చూసారు కదా. లోన అన్న సందర్భం ఉంటుంది, డొనేషన్లతో చేస్తారు. మీకు ఈ శనిదేవుడి గురించి గొప్పదనం చెప్తాను. చాలామంది శనిదేవుడు అనగానే భయపడతారు, గుడ్లకు కానీ శనిదేవుడి దగ్గరికి వెళ్ళడానికి చాలామంది భయపడతారు. బట్ ఈ దేవుడికి ఉన్న విశిష్టత మీకు చెప్తాను చూడండి. మనం తెలుసో తెలియకో చాలా వరకు తప్పులు చేస్తుంటాం, అవి చిన్నవైనా పెద్దవైనా సరే దాని తగ్గ శిక్ష అయితే అనుభవించాలి మనం ఎప్పటికైనా. మనం చేసే తప్పులు తక్కువ అంటే చిన్న శిక్షతోటి తగ్గించే శక్తి ఒక్క ఈ మన శనిదేవుడికి మాత్రమే ఉంటుంది. ఇది చాలామందికి తెలీదు. చూసారుగా, మొత్తం షిరిడి ట్రిప్ మొత్తం ఫుల్గా మంచిగా కంప్లీట్ అయ్యింది. చివరిగా శనేశ్వర టెంపుల్ దర్శించుకొని నీట్గా కవర్ చేస్తాం మొత్తం అంతానే. వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మరెన్నో మన ఛానల్ రాబోతున్నాయి కాబట్టి ముందుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై సాయిరామ్.